కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రోజు విజయధనస్సు పట్టుకున్నాడో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజు కర్ణుడు సర్వసేనాపతిగా ఒక రోజు యుద్ధం జరిగింది. ఆనాటి రాత్రి దుర్యోధనుడు అర్జునుడి విషయముగా దిగులు పడుతూ ఉండగా కర్ణుడు అతనికి ఊరటగా తన దగ్గర పరశురాముడిచ్చిన విజయము అనే ధనస్సు ఉన్నదని, అది అర్జునుడి ధనస్సు గాంధీవం కంటే శక్తివంతమైనదని చెప్తాడు. కృష్ణార్జునులను ధనుడితో వధిస్తానని చెప్తాడు. ఈ ధనస్సు దేవతల శిల్పి విశ్వకర్మ తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు రాక్షసులను వధించిన తర్వాత ఆ విజయ ధనస్సు ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడు. ఆ పరశురాముడు ఆ విజయ ధనస్సుతో 21 సార్లు భూమి మీద ఉన్న క్షత్రియులను జయించిన పరశురాముడు నాకిచ్చాడు. ఈ విధంగా విజయ ధనస్సు కర్ణుడు 17వ రోజు యుద్ధంలో ఉపయోగించాడు. కర్ణుడి రథం భూమిలో కృంగిపోతే రథం ఎత్తుతూ తిరిగి ధనస్సు పెట్టుతూ మళ్ళీ ఎత్తుతూ మళ్ళీ విజయ ధనస్సు ప్రయోగించి 11 సార్లు అర్జునుడి యొక్క గాంధీవం మల్లెత్రాడు ఓడగొట్టాడు. ఆఖరికి రథసారథి శల్యుడు పారిపోతే విజయ ధనస్సు కింద పెట్టి రథం ఎత్తుతూ ఉంటే అర్జునుడు కర్ణుని వధించాడు.